హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ యాడ్ చేసిన. సో అది మిస్ కావద్దంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఆ రోజు నా డే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది. ఏదైనా ఉన్నప్పుడు నేను కొంచెం ఎర్లీగా లేస్తే, లేదు ఏం పని లేదు, ఈ వీడియోస్ కూడా ఏం చేసుకునే లేదు అన్నప్పుడు కొంచెం రెస్ట్ మోడ్లో రిలాక్స్ అవుతాను అనమాట. అందుకని రోజు పొద్దున్న లేచి ఫస్ట్ లేవగానే కిటికీలు ఇస్తే మాకు 2 డోర్లు లేవన్నమాట. అంటే ఇంటి ముందర డోరు, ఇంటి వెనక డోర్ అన్నట్టుగా 2 డోర్లు లేవు. అందుకే లేవగానే ఫస్ట్ కిటికీలు తీస్తా. పిల్లలు అయితే హాయిగా వండుకురు. మేమైతే ఈ దోమల నెట్ కట్టుకున్నప్పటి నుంచి పిల్లలు అయితే హాయిగా నిద్రపోతురు. ఇదైతే మేము ఇప్పుడు తీసుకుంది కాదు, మా పెద్ద పాప పుట్టినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో తీసుకున్నాం. అప్పుడు కూడా ఇట్లనే ఉంటుండేమో దోమలు బాగా, అప్పుడు తీసుకున్నది. సో మళ్ళీ దాచిపెట్టేసినాము. మళ్ళీ ఇప్పుడు మా చిన్న పాపకి యూజ్ అవుతుందని, దోమలు బగ్గున్నాయని తీసుకున్నాము. మళ్ళీ కట్టుకుంటున్నాను అనమాట. నైట్ పూట కట్టుకొని మళ్ళీ డేలో ఇప్పేస్తాము. ఈ మచ్చదాన్ని కట్టుకున్న వల్ల అయ్యో ఆల్అవుట్లో పెట్టుకొని ఆ కెమికల్స్ వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అయితే అనే టెన్షన్ అయితే ఉండదు. హాయిగా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది. పిల్లలకు దోమలు కూడా గర్వయి ప్రశాంతంగా నిద్రపోతున్నాం మేమైతే ఈ మచ్చదాన్ని కట్టుకున్నప్పటి నుంచి. అండ్ ఎండ కూడా వచ్చేసింది. నా టీ కాదు, నా హనీ లెమన్ వాటర్ తాగేసిన నేను. అండ్ వాకింగ్ చేసిన. ఇంకా పిల్లలు ఎవరే కదా, సో వంటకాడ చదువుతుంటే గిన్నెలు సప్పుడు పిల్లలు వేస్తారు అన్నట్టుగా బయట కొంచెం సేపు ఎండ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ నాకు ఈ మధ్య స్కిన్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. మోస్ట్లీ నాది యాక్నీ ఫేస్, చిన్నప్పటి నుంచి నాది యాక్నీ ఫేస్. సో పింపుల్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎండ తలగాక అవి ఇంకెక్కువ వస్తున్నాయి అన్నట్టు. అందుకనే కొంచెం ఎండకు నిలబడదాం అన్నట్టు కొద్దిసేపు ఎండలో వాకింగ్ చేసిన. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో, అంతకుముందు వ్లాగ్లో షేర్ చేసినట్టున నేను పెరుగన్నం ట్రై చేస్తున్నా అనేసి. ఇది నాది 5వ రోజు అనుకుంటా ఆ రోజుకి. సో నేను రోజు పొద్దుగల అంటే లెమన్ వాటర్ తాగిన తర్వాత నేను ఇది తింటున్నాను అనమాట. అంటే పొద్దుగల నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఇప్పుడు ఈ మధ్య రొటీన్లో. పిల్లలు లేస్తుర్రు ఒకరు. మా చిన్న పాప లేచింది, ఇంకా పెద్ద పాప లేవలేదు. అదే నేను వీడియో ఆన్ చేయక ముందుకు చిన్న పాప లేచిందని తనకు హెడ్కి ఆయిల్ పెడుతుంటే తను ఫోన్ ఇట్లా పట్టుకొని, ఇది డమ్మీ ఫోన్ మా సమీక్ష ఆడుకునేది, అది పట్టుకొని అని లైక్ మనం ఫోన్ మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం, అవతల లేదో చెప్తుంటే మనం అంటాం కదా, ఆమె కూడా అట్లనే అంటుందని నేను వీడియో తీసిన. బట్ నేను వీడియో తీసే వరకు తను ఆపేసింది, తనకు ఆ ఫ్లో అయింది. ఇంకా అక్కని లేపురా అని చెప్తే అక్కని లేపుతుంది అన్నట్టు. పొద్దుగాల ఏమంటారు ఇంకా నిద్రమ పోలేదు. అందుకని ఇంకా ఏమంటారు కళ్ళు ఇంత పెద్ద వేసి చేసిన కథ తను వచ్చింది, రచ్చ అయిపోయింది. అన్ని పాల ప్యాకెట్ అంతా ఖరాబ్ చేసింది చెల్లి. చూడరా వేస్ట్ చేస్తారా పాలు ఎవరన్నా? చల్ల వేస్తుంది, వచ్చేసింది పాల ప్యాకెట్. ఏంటిదో తినేదో అనుకుంది. ముట్టకి అప్పటికే నేను అనుకున్నా మా చిన్న పాప ఖచ్చితంగా పాల ప్యాకెట్ కట్ చేసి చూసినప్పుడే తను ఒత్తేస్తుందని ఒత్తేసింది. ఇంకా పాలైతే సగమన్ని పోయినాయి ఆ రోజు. ఇంకా ఈరోజు గంగవాయల కూర పప్పు వేస్తున్నాను. నేను చాలా డేస్ అయిపోయింది గంగవాయల కూర పప్పు వేసి. సో గంగవాయల కూర పప్పు వేస్తే ఏంటంటే పని తొందరగా అయిపోతుంది. ఏంటిది కుక్కర్లో ఆకులు పప్పు అన్నీ దింపకూడే దగ్గర ఉడికిచ్చేస్తే పని వస్తుంది. అండ్ అమ్మ టంకర్లు తీసుకొచ్చి ఇచ్చింది, మామిడికాయ టంకర్లు. అవి వేసుకుంటే కూర అయితే టేస్ట్ బాగా వస్తుంది. గంగవాయల కూరలో పప్పులు మామిడికాయ టంకర్లు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయరి. చింతపండు కంటే ఒకవేళ టంకర్లు దొరికితే అవి వేసుకుంటే బాగుంటాయి. మామిడికాయ ఒరుగులు టంకర్లు అంటే అంతే. సో ఇంకా పోపు పెట్టేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది ఈజీగా.
అంత మంచిగా మామిడికాయ పప్పు చేస్తే మా ఆయన మాత్రం ఇంట్లో మాదే గంగవారి కూర మామిడికాయ పప్పు వేస్తే ఇంట్లో మామిడికాయలు ఎందుకు వేసినావు అని ఒక ఫేస్ పెట్టారు. తిన్నాక మాత్రం బాగుందని చెప్పారు. సో ఇంకా బొడ్డమ్మలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అమ్మల ఊర్లో బొడ్డమ్మలు వేసేసారు. ఆ రోజు అంటే నేను ఫోన్ చేసి మర్చిపోయినా. సాయంత్రం ఈవినింగ్ స్టేటస్ పెడితే అమ్మ అప్పుడు చూసారే ఈరోజు బొడ్డమ్మలకు ఉన్నాం కదా, బొడ్డమ్మ వేసేది అమ్మని వీడియో తీయమనలేదు ఏంది మర్చిపోయినాము అని అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మళ్ళీ ఫోన్ చేస్తే ఆల్రెడీ పొద్దుగాలనే వేసినాం రా ఎండిపోయింది కూడా అని చెప్పింది అమ్మ. సరేలే కానీ ఇంకా ఊకున్నా నేను. ఆల్రెడీ అయితే అమ్మ ఏమనుకుందంటే పోయినసారి కూడా వీడియో తీసి పంపించిన కదా ఇంక ఈసారి అవసరం లేదేమో అన్నట్టుగా అనుకుందంట అమ్మ. అందుకని పంపలేదు వీడియో. ఏం కాదులే అన్నట్టుగా ఇంకా ఊరుకున్నాను. ఎందుకంటే ఇక తీయలేదు, అమ్మ మర్చిపోయింది, అవసరం లేదు అన్నట్టుగా అనుకుంది. నేను కూడా మర్చిపోయినా. సరేలే పూజించి ఆడేదన్నది పెట్టు అంటే మళ్ళీ అమ్మ మళ్ళీ వీడియో తీసి నాకు వాట్సాప్లో పంపించింది. నేను బొడ్డమ్మ కోసానికి అసలు బొడ్డమ్మ ఎందుకు చేస్తారు ఏంటిది బిహైండ్ ద స్టోరీ ఆఫ్ బొడ్డమ్మ అని నా లాస్ట్ ఇయర్ బ్లాగ్ చేసి మంచిగా బ్లాగ్ చేసి పెట్టిన. బొడ్డమ్మ ఎట్లా చేస్తారు ఏంటిది అదంతా కూడా పెట్టిన. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను. పెత్తర మాసకు 5 రోజుల ముందుగాల బొడ్డమ్మని చేస్తారు అన్నట్టు. వచ్చే పున్నమికి ఆ బొడ్డమ్మల పున్నం అంటారు. 5 రోజుల ముందుగాల నాడు బొడ్డమ్మల పున్నమని అని పున్నం దాటిన తర్వాత వేస్తారు. సాయంత్రం పూట పుట్టమ్మని తీసుకొచ్చి వేసి దాన్ని ఎండబెట్టి దాన్ని ప్రతిరోజు ఈవినింగ్ జాజుతోటి ఊదిచ్చి పసుపు కుంకుమతోటి పైన ఏమంటారు బొట్లు పెట్టి పూలతోటి ఊదిచ్చి మంచిగా ఆడతారనమాట. డైలీ 5 రోజులు రోజు ఒకరి ఇంటి ముందర పెట్టి ఆడతారు అన్నట్టు. మన గల్లీలో ఎంతమంది ఉంటారో అంతమంది వేసుకుంటాం కదా బొడ్డమ్మలు. సో రోజు ఒకరి ఇంటి ముందర పెట్టి రోజు ఒకరి దగ్గర ఆడతారు అన్నట్టు. ఇది ఈసారి బొడ్డమ్మల పండుగ ముచ్చట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్. పువ్వులు ఊసేటి యాళ్ళ భీముడు మన దొడ్లోకి వచ్చేటి యాళ్ళ కాకెర పువ్వులు ఊసేటి యాళ్ళ కాముడు మన దొడ్లోకి వచ్చేటి యాళ్ళ నిరవ బొడ్డమ్మ నిరవ అమ్మ.